ఆవిర్భావ దినోత్సవం సభకు మన కరీంనగర్ జిల్లా నుండి అంగన్వాడీ కార్యకర్తలను విఆర్ఏలను తరలించడాన్ని వైఎస్ఆర్సీపీ తరపున మేము ఖండిస్తున్నాం. వాళ్ళు మీ ఇంటి నౌకర్లు కాదు, అక్కడ జరిగేది ప్రభుత్వ ప్రోగ్రాం కాదు కాబట్టి వాళ్ళను తీసుకెళ్లడాన్ని మేము నిరసిస్తూ ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్కు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళను తీసుకెళ్లడాన్ని ఆపివేయాలని చెప్పడం జరిగింది. దానికి అతను కూడా స్పందించినాడు. అదేవిధంగా ఈరోజు ఆ ఆయుర్వేద దినోత్సవ సభ జరపడానికి అనేక సంక్షేమ పథకాలు ప్రచారం కొరకే జరుపుతున్నారు. అయ్యా కేసీఆర్ గారు, మీరు అనేక సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు అది ప్రజల వద్దకు చేరుతున్నప్పుడు మీరు అలాంటి సభలు పెట్టవలసిన అవసరం లేదు. అన్ని కోట్లు దానికి కూలీ చేసే విధంగా కూలీ చేసి లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం అవసరం లేదు. కాబట్టి మేము ఆ కూలి డబ్బులను రైతు సంక్షేమ నిధికి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటిదంటే, మొన్న గొర్రెల పెంపకందారులకు 25% సబ్సిడీకి అనేక యూనిట్లు ఇచ్చినారు గ్రామానికి. ఆ యూనిట్లు మొత్తం 75% సబ్సిడీ మీరు ప్రకటించిన విధంగా 75% సబ్సిడీ ఇవ్వాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూసినట్టయితే ఏ రైతు కానీ ఏ కుల వృత్తి వారు కానీ సంతోషంగా లేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మీరు మా ఆయుర్వేద దినోత్సవం గ్రాండ్గా జరుపుతున్నాము, మేము 20 లక్షల మందిని తరలిస్తున్నాము, 2 లక్షల మందిని తరలిస్తున్నాం అని చెప్పుకోవడం అది ఓన్లీ డబ్బా కొట్టుకోవడం అవుతుంది తప్పించి రూపాయలు మందు బస్తాలు ప్రతి రైతుకు ఏ ఆంక్షలు లేకుండా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు క్షేమంగా ఉండాలంటే ఒక 4,000 మాత్రమే సరిపోదు. రైతుకు దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటేనే రైతు సంతోషంగా ఉంటాడు. మీరు అనుకున్న బంగారు తెలంగాణ వస్తుంది తప్పించి మీరు 4,000 ఇచ్చి ఓటు రాజకీయం చేస్తే రైతు ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించాడని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తాం.